హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు నన్ను చూడడం కంటే దీన్ని చదివేసి ఉంటారు. కల్కి ఎందుకు హైప్ లేదు? కల్కి అంటే మెయిన్ రీజన్ కల్కి మూవీ హైప్ క్రియేట్ అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఒకసారి మాట్లాడుకుందాం. సో అవన్నీ నేను ట్రై చేస్తాను చెప్పడానికి. సో అవేమి రీజన్స్ కావు అని మీరు నమ్మితే ఓకే, నమ్మితే నమ్మకపోయినా ఓకే. సో ఫస్ట్ అయితే నేను చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ డైవర్టెడ్ బై మల్టిపుల్ రీజన్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక అర్థం ఏంటంటే చాలా వరకు ఆడియన్స్ డైవర్ట్ అయిపోతున్నారు. రకరకాల ఇష్యూస్ మీద రకరకాల టాపిక్స్ గురించి వాళ్ళు డైవర్ట్ అయితే వెళ్తున్నారు. ఐ థింక్ రీసెంట్ టైంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ టైంలో ఎంత హడావిడి క్రియేట్ అయిందో మీ అందరికీ బాగా తెలుసు. సో ఈ హడావిడి అంతా ఉండడం వల్ల పీపుల్ ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ మూవీస్. సో అందుకే కొన్ని మూవీస్ పోస్ట్ పోన్ చేయబడుతున్నాయి. కొంతమంది పీపుల్ ఇవి మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది ట్రూత్, ఇది ఫ్యాక్ట్. చాలా వరకు మూవీస్ పోస్ట్ పోన్ అవడానికి మెయిన్ రీజన్ ఇది. కొంతమంది ఇలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయడం వల్ల మూవీస్ క్లిక్ అవుతున్నాయి. లేదంటే నార్మల్ టైంలో రిలీజ్ చేస్తే ఇవి అంత క్లిక్ అవ్వవు. ఎందుకంటే పీపుల్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని మీదే ఫోకస్డ్గా ఉంటారు, వేరేది ఏది వచ్చినా పట్టించుకోరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు మెయిన్గా ఈ కల్కి మూవీ పోస్ట్ పోన్ అవడానికి కానీ పుష్ప పోస్ట్ పోన్ అవడానికి కానీ చాలా మూవీస్ పోస్ట్ పోన్ గల కారణం ఇది. రీసెంట్ టైంలో ఎందుకు ఎలక్షన్ అయినప్పుడు వెంటనే ప్రభాస్ గారు పోస్ట్ పెట్టారు, మొత్తం ఇండియా మొత్తం ప్రభాస్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఒకే ఒక పోస్ట్ సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్ అనేది పెట్టాడు ఆయన సమ్వన్ గురించి. అదొక్కటి ఎందుకు పెట్టాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభాస్ గారి నిజంగానే అలాంటి ఆయన లైఫ్లోకి ఎవరైనా రాబోతుంటే అలా బహిరంగంగా చెప్పుకునే క్యారెక్టర్ అయితే కాదు. కానీ ఎందుకు పెట్టాడు? ఎలక్షన్ అయినప్పుడు వెంటనే ఎందుకు పెట్టాడు? ఎటు వెళ్ళకూడదు, ఆడియన్స్ దృష్టి ఎటు వెళ్ళకూడదు, ప్రభాస్ మీదకి పడిపోవాలి. అదేంటన్నా ప్రభాస్ గారు నేషనల్ వైడ్ స్టార్ కదా అంటే ఓకే, స్టార్ యాక్సెప్టబుల్ అంతే, స్టార్ ఈజ్ యాక్సెప్టబుల్ అంతే తప్ప ఫోకస్డ్గా ఆయన గురించి థింక్ చేయరు ఎవరు. ఆయన గురించి థింక్ చేసేలా చేసింది ఆ పోస్ట్. మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది ఆ పోస్ట్ గురించి. వెంటనే మొత్తం ఆడియన్స్ అంతా కూడా ప్రభాస్ గారి గురించి ఆ కల్కి గారి ఆ టాపిక్ గురించి డైవర్ట్ అయిపోయారు. ఫోకస్ ఇటు షిఫ్ట్ అయింది. లేదంటే ఆ ఎలక్షన్ హడావిడి, ఆ ఓటింగ్, హూ ఆర్ విన్నింగ్, దీని మీదే ఉండేవారు. సో ఇలాంటి స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు పుష్పకి వస్తే, కమింగ్ టు ద పాయింట్, కొంచెం డైవర్ట్ అవుతుంది. బట్ చూడండి, పుష్పకి వస్తే పుష్ప కూడా ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకొకటి, కొన్ని మూవీస్ పోస్ట్ పోన్ ఎందుకు చేస్తారు, ఎందుకు కావాలని లేట్ చేస్తారు అనుకుంటే 6 monthsలో అయిపోయి షూటింగ్ ఉన్న మూవీస్ని కూడా ఎందుకు 2-3 years వరకు అలా పట్టి పెడతారంటే ఒక మూవీ క్రియేట్ చేసే ఇంపాక్ట్ని బేరీస్ చేసుకొని నెక్స్ట్ ఆ మూవీకి సంబంధించిన సీక్వెల్ ఆర్ పార్ట్ 2 దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వెంటనే టిల్లు స్క్వేర్ రిలీజ్ చేస్తే దానికి అంత ఉండదు. దానికి ఎంత ఎవైటెడ్గా వెయిట్ చేసేలాగా ఆడియన్స్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తే దానికి ఒక హైప్ క్రియేట్ అవుద్ది, దానికి ఒక అటెన్షన్ క్రియేట్ అవుద్ది. సో అప్పుడు వేరే మూవీస్ వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేయకుండా, ఎలాంటి టైం డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా వాళ్ళు కుదిరినప్పుడు రిలీజ్ చేసుకుంటారు. ఓన్లీ ఫర్ జనాల్లో వెయిట్ చేస్తూ ఉండాలి టిల్లు వస్తున్నాడు అని, అట్లా. సో పుష్ప అంతే. పుష్పకి ఇప్పుడు చాలా డైవర్షన్స్ ఉన్నాయి. పీపుల్ చాలా వరకు డైవర్ట్ అయిపోతున్నారు. అది దగ్గరికి వచ్చి ఇంకొక 1 weekలో రిలీజ్ అయ్యే టైంకి తప్ప ఎవరు దాని వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కల్కి కూడా అంతే. ఆల్మోస్ట్ వీళ్ళు ప్రమోషన్స్ చేయట్లేదు. చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే కల్కి లాంటి ఒక బిగ్గెస్ట్ బడ్జెటెడ్ మూవీ అది. సో ఇండియాలోనే అలాంటి మూవీ ఇంకోటి రాదని అందరూ హైప్ క్రియేట్ చేస్తున్నారు కొన్ని టైమ్స్లో, కొన్ని వీడియోస్ ద్వారా. బట్ ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కల్కి మీద ఎక్కడో ఒక చిన్న ఎలా చెప్పాలి, ఐ థింక్ హోప్ క్రియేట్ అవ్వడం లేదు. అంటే ట్రైలర్స్ ఆకట్టుకోలేకున్నాయా, మ్యూజిక్ అదేంటే మొన్న ఒక సింగ్తో పాడించారు ఒక సాంగ్. ఆ సాంగ్ అంటే ఫ్యాన్ మేడ్ సాంగ్ ఒకటి ఉంది, నాకైతే అదే నచ్చింది బాగా. సో ఏంటి ప్రాబ్లం? నెక్స్ట్ చూద్దాం. నిజంగా ప్రమోషన్స్ గురించి రాశాను ఒకటి, ప్రమోషన్స్ ఆర్ నాట్ గెట్టింగ్ హైప్. నిజంగా ప్రమోషన్స్ అంత హై లెవెల్లో చేయట్లేదు. బికాస్ ప్రభాస్
ప్రభాస్ గారిని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ గారు ఉంటే ఆడేస్తుంది, సినిమా కలెక్ట్ చేసేస్తుంది, ప్రభాస్ అంటేనే ఒక పెద్ద ఒక నేషనల్ వైజ్ స్టార్ కదా, చిన్న హైప్ వస్తే చాలు, చిన్న మాట వస్తే చాలు, జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు, మొత్తం థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కలెక్ట్ చేసేస్తానే ఆ భ్రమలో ఉంటే మాత్రం మిస్టేక్ అది. అట్లా ఉండద్దు. ఎందుకంటే ప్రతి మూవీ ప్రమోషన్స్ చేస్తేనే జనాలు మాట్లాడుకుంటారు, జనాలు మాట్లాడుకొని వాళ్ళ కంట్లో పడితేనే పోస్టర్ చూసి మూవీకి వెళ్తారు. సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వాళ్ళకి ఓకే, కామన్ ఆడియన్స్ అసలు మొబైల్ కూడా టచ్ ఫోన్ వాడకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది దీని గురించి తెలిసేలా చేయండి, ప్రమోట్ చేయండి. 5 days 6 days కూడా లేదు, ఎలా ప్రమోట్ చేస్తారు? ఐ థింక్ ఇందాకే ఒక న్యూస్ వచ్చింది, ఏ ప్రమోషన్స్ చేయబడట్లేదు కల్కి గారు అంటే. ఐ థింక్ ఇఫ్ ఇన్ కేస్ ప్రమోట్ చేయకపోయినా జస్ట్ ఆ హిట్ టాక్ వస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది అనుకుంటున్నారా? 700 crores కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఐ థింక్ ఇట్స్ ఎ రాంగ్ థింక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ గ్రాఫిక్స్ మూవీ అంటేనే హోప్స్ పెరగడం లేదు. సో రీసెంట్ టైంలో ప్రభాస్ గారు వచ్చిన మూవీ ఆదిపురుష్ కూడా అంత హైప్తో ఏం రాలేదు. ఐ థింక్ రామాయణం సంబంధించిన స్టోరీ కాబట్టి అందరూ ఓన్ చేసుకున్నారు అంతే తప్ప హైప్ క్రియేట్ అవ్వలేదు. ఈవెన్ సలార్కి మాత్రమే హైప్ ఉండింది, రిలీజ్ టైంకి అది కూడా తగ్గింది. రిలీజ్కి ముందు ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిపోయాయో ఫ్యాన్స్లో. కేజీఎఫ్ని తన్నే సినిమా వస్తుంది, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అప్కే వెళ్తుంటారు డైరెక్టర్ అనేది విజన్ ఉంటుంది ఆడియన్స్కి. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు, కేజీఎఫ్ని కొడుతుంది అనుకున్నారు, బట్ సలార్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో ఆడలేదు. సో అదేవిధంగా దీనికి అంత హైప్ క్రియేట్ అయ్యి చాలా వరకు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది ఆదిపురుష్. సాంగ్స్ మినహా మూవీ అంతా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది, రైట్? సో అలాంటిదే ఒక విజువల్ వండర్, గ్రాఫిక్తో కూడినటువంటి మూవీ కల్కి రాబోతుంది. బట్ దానికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అంటే ప్రీవియస్ మూవీస్ సంబంధించి వాళ్ళు మూవీస్ అంతా అవ్వలేదు కాబట్టి దీని మీద కూడా లేవా అనే డౌట్ కూడా ఉంది. సో నెక్స్ట్ రైట్, నాగేశ్వరన్ గారి పైన కూడా నమ్మకం జనాలకి లేదు అని కూడా ఒకటి ఉంది. ఎందుకంటే నాగేశ్వరన్ గారు తీసినటువంటి మూవీ మహానటి బ్లాక్ బాస్టర్. బట్ ఎంత బ్లాక్ బాస్టర్ తీసినప్పటికీ ఆ మూవీ బడ్జెట్ కానీ ఆ మూవీకి ఉన్న ఈ బ్యారిస్ కానీ ఇవన్నీ చాలా స్మాల్. బట్ కల్కి విషయానికి వస్తే అక్కడ ఇండియా మొత్తం మాట్లాడుకునే బిగ్గెస్ట్ స్టార్ కాస్టింగ్ ఉంది అక్కడ. అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకోన్, ప్రభాస్. సో ఇలాంటి స్టార్ కాస్టింగ్ని పెట్టి మూవీ హ్యాండిల్ చేసే అంత దమ్ము ఉందా అంటే ఉందని అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్. బట్ పీపుల్ ట్రస్ట్ చేయట్లేదు. జనరల్ ఆడియన్స్ నాగశ్విన్ అంత పరిచయం ఉన్న వ్యక్తి కాదు, జనరల్గా పీపుల్ ఎవరు ట్రస్ట్ చేయలేకున్నారు. సో ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కాన్సెప్ట్పై ఎవరికి జనానికి నమ్మకం లేదా, బికాస్ మైథలాజికల్ ఆస్పెక్ట్ నుంచి తీసుకున్నటువంటి పాయింట్ బేస్ చేసుకొని రాసినటువంటి కథ కల్కి. అయితే ఈ కాన్సెప్ట్ అనేది పీపుల్కి ఎక్కడం లేదా అంటే ఈ యాక్చువల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో దేవుళ్ళకి సంబంధించి రిలేటెడ్గా తీసినటువంటి మూవీస్ కొన్ని మాత్రమే బ్లాక్ బస్టర్గా నిలిచాయి. చాలా వరకు మూవీస్ అనేటివి అంత డివోషనల్ వైజ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. బట్ అలాంటి కాన్సెప్ట్ బేస్డ్లో వస్తున్నటువంటి కల్కి ప్రభాస్ గారు ఉన్నప్పటికీ ఎక్కలేదు. ఎందుకంటే ఆదిపురుషు కూడా అలాంటిది, డివోషనల్ రిలేటెడ్. రాముడు క్యారెక్టరైజేషన్ చేశారు ప్రభాస్ గారు, అయినప్పటికీ హైప్ క్రియేట్ అవ్వలేకపోయింది, కలెక్ట్ చేయలేకపోయింది, 100 కోట్ల నష్టంగానే మిగిల్చింది ఆదిపురుషు అనేది. సో అలాంటి కాన్సెప్ట్, ఇది ఒక దేవుడు రిలేటెడ్ కాన్సెప్ట్. సో కల్కి అనేది భగవత్ అవతారం కాబట్టి, 10వ అవతారం కాబట్టి ఇలాంటి ఎందుకు ఆ హైప్ అనేది క్రియేట్ అవ్వలేదా? ఓకే, నెక్స్ట్ ఈ కల్కి క్యారెక్టరైజేషన్ని ఓన్ చేసుకోలేకుండా పీపుల్, బికాస్ చాలామంది చాలా రకాల హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. డైరెక్టర్స్ ఆర్ యాక్టింగ్ కల్కి అని, కొంతమంది స్టార్స్ ఉన్నారని. రీసెంట్ టైంలో సెన్సార్ బోర్డ్ రిలీజ్ చేసినట్లుగా నిజంగా కల్కి స్టాండ్ ఓవైటెడ్ మూవీ అన్నట్లుగా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. యూఏ సర్టిఫికేట్ వచ్చింది కల్కి. అయితే బాలీవుడ్ నుంచి ఒక స్టార్, టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో ఈ మూవీలో క్యామియోస్ చేస్తున్నట్లు వాళ్ళైతే చెప్పారు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కల్కి ఎందుకు బజ్ క్రియేట్ అవ్వటం లేదు? గ్రాఫిక్ వర్క్ నచ్చలేదా? ప్రభాస్ గారు ఉంటే సినిమా ఆడేస్తుంది అనుకుంటున్నారా? లైట్ తీసుకుంటున్నారా? ఇంత ఖర్చు పెట్టి ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు.
సో నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీ కల్కి మూవీ బస్ ఉంది అని మీరు నమ్మితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. యాక్చువల్లీ అమరావతిలో ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని అశ్విని దత్ గారు చాలా గ్రాండ్గా విత్ ది కాంబినేషన్ ఆఫ్ సిబిఎన్ అండ్ పీకే వీళ్ళని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆ ఈవెంట్ని కండక్ట్ చేయాలనుకున్నారు అశ్విని దత్. బట్ ప్రభాస్ సైడ్ నో, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మోస్ట్లీ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి ప్రమోషన్స్ వైజ్ లేనట్టు కనిపిస్తుంది. ఇలా అయితే ఎలా? ఆడేసిద్దని నమ్మకం ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ పడితే బాహుబలి పార్ట్ 1 ఎంత అనుకున్న హైప్స్ క్రియేట్ అవ్వక ఎంత నష్టాలు తీసుకొచ్చింది ఎవరికి తెలియదు. 600 crores క్రియేట్ చేసింది కానీ పార్ట్ 1, బట్ కొన్ని థియేటర్స్ కొన్ని ఏరియాస్లో చాలామంది ప్రొడ్యూసర్స్ నష్టపోయారు బాహుబలి 1 వల్ల. అంటే అనుకున్నంత రేంజ్ అది ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేయలేకపోయింది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కల్కికి క్రియేట్ అయితే ఖచ్చితంగా ఓకే, క్రియేట్ అవ్వకపోతే అట్లీస్ట్ ప్రమోషన్స్ వైజ్ అయినా మీరు పీపుల్లోకి వెళ్ళాలి కదా. దిస్ మై జస్ట్ ఫర్ మై ఒపీనియన్ అంతే. సో కల్కి మూవీ ఖచ్చితంగా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తెలియజేయండి. మరి అదేవిధంగా ప్రభాస్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ బాహుబలిని క్రాస్ చేస్తుందో లేదో అని కూడా ఒపీనియన్ మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే చూస్తున్నటువంటి తెలుగు రాజ్యం, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.